రాష్ట్ర విభజనపై కేంద్రం జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. ఈ సెషన్లోనే బిల్లును ఆమోదించేందుకు గట్టి పట్టుదలగా ఉంది కాంగ్రెస్ హైకమాండ్. అటు 4న జరిగే కేబినెట్ మీట్ కు జీఓఎం రిపోర్ట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో నివేదికకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉంది జీఓఎం. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తుందన్నారు హోంమంత్రి షిండే. విభజనపై జీఓఎం పని పూర్తయిందన్న షిండే కేబినెట్ భేటీలో రిపోర్ట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలిపారు. మరోవైపు 5 నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్ ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లోనే బిల్లు పార్లమెంటుకు తీసుకొచ్చేలా హోంశాఖ కసరత్తు చేస్తోంది. బిల్లు కేబినెట్ ఆమోదం పొంది రాష్ట్రపతి భవన్కు వెళ్లనుంది. ఆ తర్వాత సాంప్రదాయం ప్రకారం బిల్లు అసెంబ్లీకి వస్తుంది. రాష్ట్రపతి ప్రణం నుంచి ఈ వారం చివరిలో సమాచారం వచ్చే ఛాన్స్ ఉంది. వీలైనంత త్వరగా తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తుంది. విభజన ప్రక్రియపై జీఓఎం కసరత్తు పూర్తయింది. ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి పంపిస్తాం. సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి నుంచి బిల్లు అసెంబ్లీకి వస్తుంది. అసెంబ్లీ అభిప్రాయం తర్వాత బిల్లు పార్లమెంట్ గడప తొక్కనుంది. ఈ మొత్తం ప్రక్రియను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే పూర్తి చేయాలనే ఆలోచనతో ఉంది కేంద్రం. అటు బిల్లును పార్లమెంటుకు తీసుకురావడంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఖచ్చితమైన తేదీ చెప్పకుండా వీలైనంత త్వరలో బిల్లు పార్లమెంటుకు వస్తుందని చెప్పడం కూడా ఇందుకు కారణమని ఢిల్లీ వర్గాల సమాచారం. తెలంగాణ, రాయల తెలంగాణపై లీకులు హీట్ పుట్టిస్తున్నాయి. నేతల హస్తిన చక్కర్లతో మరింత వేడి పుడుతోంది. మరోవైపు తెలంగాణతో పాటు రాయలకు జీఓఎం సిఫార్సు చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఫైనల్ డెసిషన్ ను కేబినెట్ నెత్తిన పెట్టేందుకు స్కెచ్ రెడీ అవుతున్నట్టు సమాచారం. కేబినెట్ రాయలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బిల్లులో కాస్తంత ఆలస్యం జరిగే అవకాశాలున్నాయి. అయితే రాయల తెలంగాణను టీకాంగ్ నేతలు, టీఆర్ఎస్, టీజేఏసీ, కొంతమంది సీమాంధ్ర నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రవేశపెట్టే డౌట్స్ పైన క్లారిటీ లేకుండా పోతోంది. బిల్లు తేదీలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ సూచనలతోనే సైలెంట్ అయినట్టు టాక్. బిల్లు తేదీని ముందే ప్రకటిస్తే సీమాంధ్ర ఎంపీల నుంచి ఇబ్బందులు వస్తాయని ఆందోళనకు దిగుతారని, ఇదే జరిగితే అసలు సభా కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుందని హైకమాండ్ భావిస్తోంది. దీంతో ఖచ్చితమైన తేదీని ప్రకటించకుండా ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది కేంద్రం. ఏమైనా ఈ సెషన్లో బిల్లు వస్తుందని కాంగ్రెస్ తో పాటు టీవాదులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.